ఈ వీడియోలో మనం చందమామ 1952 మార్చిలో ప్రచురింపబడిన గంధర్వ కన్యలు కథ విందాం. ఒక పల్లెలో పాపమ్మ అనే పేదరాలికి జోగు, నాగు అని ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే వాళ్లకు తండ్రి పోవటం చేత పిల్లలను పోషించే భారమంతా ఆమెపైనే పడింది. అది చాలా చిన్న పల్లె. దగ్గరలో చిన్న అడవి, దూరంగా పెద్ద కొండలు కనపడుతుంటవి. పాపమ్మ పొద్దస్తమానము ఆ అడవిలో మూలికల్ని, ఔషధానికి పనికి వచ్చే ఆకుల్ని ఏరి ఆ గ్రామంలోని వైద్యుడికి తెచ్చిచ్చేది. అతడిచ్చే తృణమో పనమో పుచ్చుకొని అలాగే కాలం గడుపుతుండేది. జోగు, నాగు 16-12 సంవత్సరాల వయసు వాళ్ళయ్యారు. మూలికల్ని తవ్వడంలో, ఔషధాలకు ఉపకరించే ఆకుల్ని కోయడంలో తల్లికి సహాయపడేవాళ్ళు. ఒకనాడు వైద్యుడు ఏదో మూలిక కావాలంటూ దానికి సంబంధించిన గుర్తులను చెప్పి తీసుకురమ్మన్నాడు. జోగు, నాగు అడవంతా గాలించినా అది దొరకలేదు. దూరంగా ఉండే ఆ కొండల్లో అవి దొరుకుతాయని తల్లి చెప్పింది. మరునాడు ఉదయమే కాలినడకన వాళ్ళు బయలుదేరారు. సూర్యుడు నడుమధ్యకు చేరుకున్నప్పటికీ వాళ్ళు కొండల మధ్యకి చేరారు. మంటలు రేపుతున్న ఎండలో పొగలు కక్కుతున్న ఆ బండరాళ్ల మధ్య ఇద్దరు మూలికల కోసం వెతికారు. మెల్లగా సూర్యుడు అస్తమించేసరికి తెచ్చిన 2 సంచుల్ని వాళ్ళు మూలికలతో నింపారు. జోగు చెమట తుడుచుకొని ఒళ్ళు విరుచుకుంటూ, నాగు ఇక ఇంటికి బయలుదేరదాం అన్నాడు. అప్పటికే ఓ బండకు వీపానించి ఆపసోపాలు పడుతున్నాడు నాగు. ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోతే ఏం అన్నాడు నాగు. జోగు శరీరం గొంగలి పురుగు పాకినంతగా కంపరమెత్తింది. ఈ కొండల మధ్య రాత్రి ఎలా గడపటం? పురుగు పుట్రా ఉంటే ఎలా అన్నాడు కోపంగా. నాగుకు కునికిపాట్ల మధ్య ఎవరో కుదిపినట్లయింది. నిద్ర వస్తుంది, బయలుదేరవచ్చులే, కాసేపాగు అన్నాడు మత్తుగా. జోగుకు తమ్ముడంటే అమితమైన ప్రేమ. వాడి ఒళ్ళు విరుపు, కునికిపాట్లు చూసి జాలి కలిగింది. కాసేపాగే బయలుదేరవచ్చని తను పక్కగా మరో బండకు చేరిగిలపడ్డాడు. మనం నిద్రపోతున్నామని కాలము నిద్రపోతుందా? కాలానికి అలుపు ఆయాసము లేదు. ఎవళ్ళ కోసము నిలవకుండా దాని మానాన అది నడుస్తూనే ఉంటుంది. సూర్యుడు దిగిపోయాడు. చంద్రుడు పైపైకి ఎగబ్రాకాడు. దూది ఎండవేసినట్టుగా వెన్నెల. పగలల్లా ఎండలో పనిచేసిన జోగు, నాగులు కళ్ళు మూయటమే తడువుగా నిద్రలోకి జారుకున్నారు. తెల్లని వెన్నెల, చల్లని పైరుగాలి, చీమ చిట్టుక్కుమనేటంత నిశ్శబ్దం అన్నాదమ్ములిద్దరికీ జూలపాడేసింది. పావురాలు రెక్కలు కదిలించిన లాంటి చిన్న మృదువైన శబ్దం. దానికే నాగు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. వాడికి రాత్రిళ్ళు అమ్మ పక్కన లేందే నిద్ర పట్టదు. అంత భయం. అన్నా అన్నా అని మెల్లగా జోగు భుజం గీకాడు. జోగు బిత్తరగా కళ్ళు తెరిచాడు. వెన్నెల కూడా వచ్చేసిందిరా నాగు అన్నాడు జోగు భయంగా. ఇక రాత్రికి అక్కడే కాలం గడపాలనే భయం జోగును హడలి కొట్టింది. అది కాదురా, ఏదో కదులుతున్నట్లు వినపడింది. సింహమో పెద్ద పులో అన్నాడు నాగు. సింహాలు, పులులు ఇక్కడ లేవులే, కోతో కొండముచ్చో అయి ఉంటుంది అన్నాడు జోగు భయంగా. ఇద్దరూ ఆ వెన్నెట్లో చుట్టూ చూశారు. ఎదురుగా ఉన్న ఓ పెద్ద రాయి వెనక నుంచి ఈసారి పెద్దగా ధ్వని వచ్చింది. నాగు ఒక్క పరుగులో జోగు మెడ పుచ్చుకొని అన్నా అన్నా అన్నాడు. అదే సమయంలో శ్రావమైన చిన్న పెద్ద నవ్వులు ఆ రాతిపై నుండి ప్రతిధ్వనించినాయి. జోగు సగం భయం పోగా తలెత్తి అటు చూశాడు. నాగు భయంగా కొంచెం తలెత్తి సగం కళ్ళు తెరిచాడు. ఇద్దరి దృష్టిని ఆ నవ్వులు, ఆ రాతి వెనక కదిలే అందమైన మొహాలు ఆకట్టుకున్నాయి. మరు నిమిషానికి ఆ రాతి వెనక నుంచి అనేక మంది గంధర్వ కన్యలు వాళ్ళ దగ్గర దిగారు. అందమైన మొహాలు, కిలకిలమనే నవ్వులు జోగును, నాగును స్థిమితపరిచినాయి. జోగు, నాగు లేచి నిలబడ్డారు. గంధర్వ కన్యలు బొంగరాల్లాగా వీళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ నాట్యం చేయసాగారు. సోదరులిద్దరూ భయం పోయి ఆనందంతో చప్పట్లు చరిచారు. ఎంత అందమైన పిల్లలు అన్నాడు జోగు. ఎంచక్క ఆడుతున్నారు అన్నాడు నాగు. ఆ మాటలతో నాట్యం ఆగిపోయింది. పాటలు ఆగిపోయాయి. గంధర్వ కన్యలు అన్నదమ్ముల చుట్టూ నిలబడి ఆ మాట ఈ మాట అనసాగారు. మా ఊరు వస్తావా? చాలా బాగుంటుంది అన్నది ఓ గంధర్వ కన్య. ఓ వస్తాం, అయితే దారెటు అని అడిగాడు నాగు.
తొందరపడవద్దని జోగు తమ్ముణ్ణి చేత్తోనే వారించాడు. అదే మా ఊరుకు దారి అని ఓ గంధర్వ కన్య వేలుతో చూపింది. జోగు నాగు అటు చూశారు. ఒక అద్భుత దృశ్యం వాళ్ళ కళ్ళు ఆనందానికి జిగేలుమన్నాయి. ఇది ఇంద్రధనస్సులా ఉందే అన్నాడు జోగు. ఇంద్రధనస్సు కాదు, మా ఊరుకు ఈ కొండలకు మధ్య వంతెన అన్నది గంధర్వ కన్య. వెళ్దామా అని అడిగాడు నాగు జోగును. ఏమో అంటూ సంశయించాడు జోగు. ఇదంతా వింటున్న గంధర్వ కన్యలు అన్నదమ్ముల చేతుల్ని మృదువుగా పట్టుకొని ఆ ఇంద్రధనస్సులా ఉన్న వంతెన మీదుగా తమ దేశంలోకి తీసుకుపోయారు. అన్నదమ్ముల ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. వాళ్ళు విన్న శాస్త్రాల్లో కన్న కలల్లో మాత్రమే ఉన్న అన్ని అందాలు ఆనందాలు అక్కడ వాళ్ళు చూడగలిగారు. రోజులు నెలలు సంవత్సరాలే గడిచిపోతున్నా వాళ్లకు ఇంటి ధ్యాస కానీ అమ్మ తలుపు కానీ కలగలేదు. గంధర్వ కన్యల అందమైన మొహాలు, కమ్మని పాటలు, తీయని మాటలు వాళ్ళు సర్వం మరిచిపోయేటట్లు చేసినాయి. ఓనాడు జోగు నాగు ఆ గంధర్వ లోకంలోని కొండల్లో ఈలలు వేసుకుంటూ షికారుకెళ్తున్నారు. హఠాత్తుగా నాగు దృష్టి దారి పక్కన దుబ్బుగా పెరిగిన ఓ చిన్న చెట్టు మీద పడింది. అన్నా, ఇలాంటి చెట్టు మనం ఎక్కడో చూశామే అన్నాడు నాగు జోగుతో. జోగుకు వెంటనే గుర్తొచ్చింది. ఆ చెట్టు ఇంకా కొన్ని మూలికల కోసమే తను తమ్ముడు ఇంటి నుండి బయలుదేరామని. తాము తల్లి గ్రామాలకు కొండలకు వెళ్ళటం, మూలికలు వెతకటం అంతా నిన్ననో మొన్ననో జరిగినట్లుగా ఉంది. అమ్మ ఏమనుకుంటూ ఉందో ఏమో, రాత్రికి తిరిగి రాకపోతే బెంగ పెట్టుకోదు. ఈ ఆలోచన ఇద్దరికీ బాధ కలిగించింది. సరాసరి గంధర్వ కన్యల దగ్గరికి పోయి ఇక్కడకు మేము వచ్చి ఎంతకాలమైంది అని అడిగారు. గంధర్వ కన్యలు నవ్వి, మీ దేశంలో మళ్ళీ మా దేశంలో కాలం కొలిచేందుకు గడియారాలవి లేవు అన్నారు. అయితే మా దేశం వెళ్తాం అన్నారిద్దరూ. ఏం ఇక్కడ బాగాలేదా అన్నారు గంధర్వ కన్యలు. బాగానే ఉంది, కానీ మేము తీసుకుపోవలసిన మూలికల మాటే మరచిపోయి ఇక్కడ కాలయాపన చేశాం, ఇక వెళ్ళాలి అన్నారు. ఎంత చెప్పినా లాభం లేకపోగా గంధర్వ కన్యలు జోగు నాగుల్ని ఆ ఇంద్రధనస్సు లాంటి వంతెన మీదుగా తిరిగి ఈ లోకానికి దించారు. జోగు నాగు సాయంకాలానికల్లా మూలికలున్న సంచులతో ఇంటిని సమీపించారు. వాళ్ళ ఇల్లు వాళ్ళే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కప్పు కూలిపోవడానికి తయారుగా ఉంది. ద్వారబంధాలు తలుపులు పుచ్చిపోయి చెక్కలు ముక్కలుగా రాలిపోతున్నాయి. వాళ్ళు ఆశ్చర్యంతో అన్నీ చూస్తూ తలుపు తట్టారు. ఎవరు బాబు అంటూ వణుకుతున్న గొంతుతో ఓ వృద్ధురాలు తలుపు తెరిచింది. ఓ క్షణం రెప్ప వేయకుండా చూసి, మీరా, నా నాన్నలు బాబులు 12 సంవత్సరాలు గడిచినా ఆ వెళ్ళిన రోజున ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అంటూ కౌగిలించుకుంది. జోగు నాగు వెక్కి వెక్కి ఏడ్చారు. గంధర్వ కన్యల అందచందాలకు మోసపోయి కన్న తల్లికి కలిగించిన బాధ గ్రహించారు. ఇవిగో ఈ సంచుల్లో మూలికలున్నాయి, చాలా తెచ్చామంటూ తల్లి చేతికి వాటిని అందించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఆ మూలికల ఉపయోగం ఏముంటుంది నాయనా, అవి ఎండిపోయి ఉంటాయి, మీరు తిరిగి వచ్చారు అంతే చాలంటూ పాపమ్మ ఆ సంచులను అందుకొని లోపలకు చూసింది. ఆమెకు అక్కడ మెరుస్తున్న ముత్యాలు రత్నాలు కంటపడినాయి. ఆశ్చర్యంతో సంచిలో చేయి పెట్టి ఒక గుప్పెడు బయటికి తీసింది. ఎండిపోయిన ప్రతి మూలికకు ఆకుకు నిండుగా ముత్యాలు రత్నాలు గుచ్చబడి ఉన్నాయి. అంతవరకు ఆ సంగతి తెలియని జోగు నాగు కూడా ఉప్పొంగిపోయారు. పాపమ్మ కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలినాయి. ఇద్దరు కొడుకులను గట్టిగా కౌగిలించుకొని ముద్దాడింది. ముత్యాలు రత్నాలతో తిరిగి వచ్చినందుకు అమ్మ ఆనందపడుతుందని జోగు నాగు అనుకున్నారు. కానీ ప్రాణాలతో తిరిగి వచ్చిన కన్నబిడ్డల్ని చూసుకొని తల్లి ఎక్కువగా ఆనందపడుతుందని ఆ పసివాళ్లకు తెలియదు కదా. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.